హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిమి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. ఈరోజు వెండి సామాన్లన్నీ కూడా ఎలాగా క్లీన్ చేసుకోవాలి, చాలా సింపుల్గా అయిపోతుందండి. అండ్ ఇదే కాకుండా ఇత్తడి రాగి కూడా ఉంటాయి కదా, అవి కూడా ఎలా క్లీన్ చేసుకోవాలన్నది చూపిస్తాను. నా దగ్గర ఇక్కడ ఉన్నవన్నీ కూడా చాలా నల్లబడిపోయినాయి అనమాట. కొన్నిసార్లు ఏంటంటే వేడి వల్ల అలా అవుతుంటాయి. ఇలా కొంచెం తెల్లగా ఉన్నా కూడా మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ఆ నల్లగా ఉన్న వాటికి కొంచెం తెల్లగా ఉన్న వాటికి వేరియేషన్ అన్నది మీరు చూడాలి కదా, అందుకని ఇలా చూపిస్తున్నాను అనమాట. సో చూసారు కదా, దీపకుందులు అంటే కంటిన్యూగా మనం యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇవైతే బాగా నలుపు వచ్చేసాయి. అండ్ పసుపు, కుంకుమ, గంధం గిన్నె ఇవన్నీ కూడా ఇలానే అయిపోయింది. సో ఇంట్లో సింపుల్గా ఎక్కువ టైం అన్నది మనం స్పెండ్ చేయకుండా ఈజీ వేలో అయిపోయే మెథడ్ అన్నది ఎప్పుడు చూపిస్తాను. అదేంటంటే టీవీ ముందు కూడా కూర్చొని మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఒక చిన్న ప్లేట్ అన్నది తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక 1 స్పూన్ ఆఫ్ విభూది తీసుకుంటున్నాను. సో ఇన్ని సామాన్లకి ఎంత విభూది పడుతుందో అని అనుకుంటారేమో, దీనికైతే పెద్దగా ఏం పట్టదండి. ఇప్పుడు ఏదైతే నేను 1 స్పూన్ వేసానో ఎలా లేదన్నా ఒక 10 సామాన్లు అన్నది మనం తోముకోవచ్చు. మ్యాక్స్ 15 వరకు కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఏమీ లేదండి, మనం ఎలా అయితే గిన్నెలు అన్నవి తోముతూ ఉంటామో అలానే ఇలా పట్టుకొని దాన్ని విభూదిని కొంచెంగా తీసుకుంటూ ఇలా చూపిస్తున్న విధంగా రబ్ చేస్తే కనుక, మీరు ఇప్పుడు నా హ్యాండ్స్ని అబ్జర్వ్ చేస్తే ఎంత బ్లాకిష్గా అయిపోయింది చూసారు కదా. సో అంటే దానికి ఉన్న బ్లాక్నెస్ అంతా కూడా మన చేతికి ఇలా కనిపిస్తుంది. అండ్ గ్లాస్ అయితే మాత్రం చాలా అంటే చాలా తెల్లగా వచ్చేస్తుంది అనమాట. ఎక్కువ టైం కూడా పట్టదండి. నేను ఈ వీడియోని ఇది చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా నేను స్కిప్ చేయలేదు, కంటిన్యూగా నేను చేసింది మాత్రమే చూపించాను అనమాట. సో ఇలా చూపిస్తున్న విధంగా మన దగ్గర ఏ ఐటెం ఉన్నా కూడా ఇలా ఈ విధంగా లోపల బయట మొత్తం కూడా కనుక మనం ఇలా క్లీన్ చేసుకుంటే, ఏమో త్వరగా నల్లబడిపోతాయేమో అనుకుంటున్నారేమో, ఇందులో మనం వాటర్ అన్నది యాడ్ చేయట్లేదు కాబట్టి త్వరగా నల్లగా అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ. చూసారు కదా, లోపల క్లీన్ చేసిన పొడి కూడా కొంచెం బ్లాక్ కలర్లో మారొచ్చింది, అంటే మనకి గ్లాస్ అన్నది షైన్ వచ్చింది అన్నది అయితే క్లియర్గా అర్థమైపోయింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఒక పొడి క్లాత్ ఏదన్నా తీసుకొని జస్ట్ దాన్ని వైప్ చేసేయటమే. మీ దగ్గర టిష్యూస్ కూడా యాక్చువల్గా ఏంటంటే హ్యాండ్ వాష్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. బట్ నిజంగా నేను చేసింది మీకు కనిపించాలి కాబట్టి నేనైతే హ్యాండ్ వాష్ చేయలేదు. సో గ్లాస్ అయితే చూసారు కదా, చాలా షైనీగా కనిపిస్తుంది. మేబీ డ్యూ టు లైటింగ్లో అనుకుంటున్నారేమో, అలా అయితే ఏం కాదండి. ఈ ఎండింగ్లో నేను చూపిస్తాను మొత్తం కలిపి ఏ సామాన్లు అయితే మీకు చూపించానో అవన్నీ ఎలా వచ్చాయి అన్నది. సో ఇలా గిన్నెను కూడా నేను ఇలా చేసుకుంటున్నాను. మ్యాక్సిమం వెండి సామాన్లు అన్నిటినీ కూడా నేను ఇదే విధంగా నేను క్లీన్ చేసేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇత్తడి రాగి సామాన్లు కూడా ఉంటాయి కదా, అవి కూడా ఎలా క్లీన్ చేసుకోవచ్చు అన్నది నేను మీకు చూపించేస్తాను. సో చూసారు కదా, ఫైనల్గా మీకు ఫస్ట్ చూపించిన చెంబు, ఈ ప్రమిదలు అయితే చాలా ఘోరంగా అయిపోయినాయి కదా. ఇప్పుడు చూసారు కదా ఎంత నీట్గా వచ్చేది, అయితే బిల్కుల్ ఫేక్ కాదండి. మీరు ఒకసారి ట్రై చేసి చూస్తే కనుక డెఫినెట్గా మీకే అనిపిస్తుంది ఇది కరెక్టే అని. సో మీ ఫ్రెండ్స్తో కూడా మీరు ఇది షేర్ చేసుకోవచ్చు. పండగ టైంలో ఇది మనకు బాగా యూస్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని ఇత్తడి ఉన్నాయి, కొన్ని రాగి సామాన్లు ఉన్నాయన్నమాట. చూసారు కదా, చాలా నల్లబడిపోయినాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నా దగ్గర కొంచెం ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఒక వెడల్పాటి టబ్ అన్నది తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఈ చింతపండు ఏదైతే ఉందో అది నా దగ్గర కొంచెం పాడైందనమాట. అలా పాడైపోయిన చింతపండుని పడేయకుండా నేను ఇలా యూస్ చేసుకుంటూ ఉంటానన్నమాట. అనుకోవచ్చు జనరల్గా చింతపండు పెట్టే కదా తోముతామని, కాదండి. ఇది ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే వాటర్లో మిక్స్ చేశాను, కొంచెం సాల్ట్ కూడా వేశాను కదా. ఈ సామాన్లు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా డిప్ చేసి ఒక 5 మినిట్స్ అన్నది మనం వదిలేస్తే దాని మట్టుకు అవే క్లీన్ అయిపోతాం. మనం గట్టిగా రుద్దాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. జస్ట్ ఒక 2-3 టర్న్స్ నేను ఇలా తిప్పేసరికి ఆ కలర్ ఇమీడియట్గా చేంజ్ అయిపోయింది. చూసారు కదా, అదే ఇంకొక 5 మినిట్స్ కనుక మనం వదిలేసామనుకోండి కష్టం ఉండదు మనకి. అండ్ ఏదైనా టైం సేవింగ్ చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఎలా లేదన్నా మనకు ఒక గంట సేపు పడుతుంది కదా ఇవన్నీ క్లీన్ చేసేసరికి. ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా అలా కాకుండా ఇలా నీటిలో వదిలేసారంటే క్విక్గా అయిపోతుంది. ఇప్పుడు మనం చేయాల్సిందంతా ఏంటంటే మ్యాక్సిమం ఒక 10 మినిట్స్ అందులో వదిలేసిన తర్వాత ఎప్పుడూ లాగానే, అంటే జనరల్గా మనం ఇత్తడి సామాలు, వెండి సామాలు ఏవైనా తోముకునేటప్పుడు ఏం చేస్తాం, కాసేపు తుడిచేసి ఫ్యాన్ కింద పెడతాం కదా, అలానే పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వచ్చు.